పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 7వ వచనంలో 5వ లైన్ అండర్లైన్ చేసుకోండి. యెహోవా నగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. యెహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి వాక్యము ప్రభు మీకు ఇస్తూ ఉన్నారంటే, ఆయన నీ చేయి పట్టుకున్నారు. నీ నీతి, నీ యథార్థత ఎవరు చూడలేదు. నేను ఇంత యథార్థంగా ఉన్నాను, నేను కరెక్ట్గా ఉంటున్నాను, అయినా నా మీద ఇంత అన్యాయంగా అందరూ నిందలేస్తున్నారు. నా జీవితంలో ఎవరున్నారు, అసలు నన్ను ఎవరు నడిపిస్తారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నామో, దేవుడే నీతి విషయంలో నీ చేయి పట్టుకున్నాడు. నీ యథార్థతను చూశారైనా, నీ భక్తి, నీ ప్రార్థన జీవితము, నీ హృదయము దేవునికి ఇష్టమైంది. నా హృదయమా నన్ను ప్రేమించాడని అనుకుంటున్నామో, ఎస్, అదే దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమకి నీవు హక్కుదారురాలు అయ్యావు. ఆ దేవుని ప్రేమకి నువ్వు హక్కుదారుడు అయ్యావు. ఆయన నిన్ను ప్రేమించి చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, యెహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నీ చేయి పట్టుకొని ఉన్నాను. పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా ఉన్నాడు. కృప మీకు తోడుగా ఉంది. ఆయన నీ చేయి పట్టుకున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆత్మ మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్యంలోకి వెళ్దాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, కీర్తన గ్రంథము సామ్ 78 వర్స్ 51 నుంచి చదువుకుందాం. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారములలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం 51వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారమున బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. ఎందుకు సంహరించాడు వారిని? ఎందుకు వారిని దేవుడు అలాగ చేశాడు అంటే, వారు దేవుని కార్యాలు పొందుకుని, దేవుని వాగ్దానాలు పొందుకుని, ఎప్పటికప్పుడు అనుభవిస్తూ సనుగుతూ ఉన్నారు.
సనుగుతూ సనుగుతూ విసిగించేసారు ఆయన్ని. ఎవరినైనా విసిగిస్తే కోపం అనేది కొత్త కోపం పుడుతుంది. అక్కడ విసిగించకూడదు ఎవరిని కూడా. హలో, మిమ్మల్ని ఎవరినైనా మిమ్మల్ని విసిగిస్తే ఎలా ఉంటుంది చెప్పాలి? మిమ్మల్ని ఎవరైనా విసిగిస్తే ఒకసారి మంచిగా చెప్తావు సమాధానం, రెండోసారి మూడోసారి నుంచి తెలియకుండా బీపీ పెరుగుతుంది. ఇంకా విసిగిస్తే చెయ్యొద్దన్నా సరే ఫోన్ చేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? బాకీ వాడు ఫోన్ చేస్తున్నాడు అనుకోండి, చెప్పావు అయినా మళ్ళీ చేస్తున్నాడు. నేను చెప్పాను కదా నీకు ఇస్తాను కదా నాకు చేయకన్నావు అనుకో, మళ్ళీ చేస్తే ఎలా ఉంటుంది? మనమే తట్టుకోలేకపోతే పరమందు ఉన్నవాడు ఆ లక్షలాది మంది ప్రజలు సనుగుడు, వారు విసిగించటం. ఇది జరిగింది, ఓకే రేపు చేస్తావా, రేపు పెడతావా, రేపు ఎక్కడ భోజనం దొరుకుతుంది, ఈరోజు మన్నా దొరికింది, ఓకే ఈరోజు నీళ్ళు దొరికినాయి, ఈ 2 రోజులు ఉంటాయేమో, ఆ తర్వాత గ్యాస్ ఎక్కడ దొరుకుతుంది, అది ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది, విసిగించటం. అయ్యో ఈరోజు పోషించిన దేవుడు రేపు పోషించలేడా? అలాంటి మూర్ఖులు ఐగుప్తు ఫరో చేతుల నుండి, సోయాను క్షేత్రము నుండి దేవుడు ఇంతగా జ్ఞానముగా తీసుకొచ్చాడు మనల్ని, ఇక ముందు కాపాడలేడా అనే ఆలోచన వారికి రాలేదని దేవునికి బాధ కలిగింది. ఆమెన్. ఒక్కొక్కసారి బిడ్డలు విసిగించారనుకోండి, భర్త అయినా భార్య అయినా, ఇంకా కోపం వచ్చినప్పుడు ఈడుంటే ఎంత ఊడిపోతే ఎంత అని వస్తుంది. అలాగనే దేవుణ్ణి విసిగించటంలో దేవుడు వారికి కొంత సమయము కృప చూపి అయినా మారలేదని వారిని గద్దించాడు. మనము విసిగించొద్దు. ఎవరిని చెప్పాలి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. అంటే దేవుణ్ణి విసిగించొద్దు, కానీ తల్లిదండ్రులు విసిగించవచ్చా? భర్తని విసిగించవచ్చా? నీవు దేవుణ్ణి విసిగించట్లేదనేది ఎలా వస్తుందంటే, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు విసిగించకుండా ఉంటే పరమ తండ్రిని విసిగించలేనట్టే. హల్లెలూయా. నీ పైన యజమానుడిగా ఉన్నవారిని, నీ పైన నాయకురాలుగా ఉన్నవారిని విసిగించకుండా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకుంటే పరమ తండ్రిని విసిగించలేని స్థితి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధపెట్టి పైకి వెళ్ళిపోయి దేవాని కన్నీటి ప్రార్థన చేసేసి చెంగిలా జారిపోతూ, కన్నీళ్లు కారిపోతూ, గ్లాసు నీళ్ళు మధ్య మధ్యలో తాగుతూ, ముక్కు సీదుకుంటూ, దేవా నువ్వు లేకపోతే అసలు బ్రతకలేను బాబు. తల్లిని ఏడిపిస్తావు, తండ్రిని ఏడిపిస్తావు, మళ్ళీ దేవుడి దగ్గర నువ్వే ఏడుస్తావు. దానికి ఆ జవాబేంటి? కనపడని దేవుని ఎదుట ఏడవటం కాదు, కనపడే తల్లిదండ్రుల ఎదుట మనము సరైన ప్రవర్తన కలిగి వారిని విసిగించకుండా ఉండాలి. ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, నా తల్లిని నా తండ్రిని నేను ఎప్పుడూ విసిగించలేదు. అసలు ఏ సమయం నేను ఒకటే తెలుసుకున్నాను, దైవం అంటే తల్లిదండ్రులే. ఏంటి? కనపడే దైవం ఎవరు? నీకు జన్మనిచ్చిన తండ్రి తల్లి, వారిలోనే దైవాన్ని చూడాలి మనం. ఆమెన్. వారిలో దేవుణ్ణి చూడాలి. నేను అది ఎప్పుడైతే నేర్చుకున్నానో, నా తండ్రి తెలిసి మాట్లాడుతున్నారా, జ్ఞానముగా ఆలోచన చేస్తున్నారా, జ్ఞానం లేకుండా చేస్తున్నారా అని ఎప్పుడు అనుకోలేదు. ఆయన నోట నుండి ఏది వచ్చినా, ఆయన ఏది నిర్ణయం తీసుకున్నా, నా తల్లి ఏ నిర్ణయం తీసుకున్నా దీనికి లోబడితేనే పరమ తండ్రికి లోబడినట్టు అని తెలుసుకున్నాను. అదే దేవుడు ఈ స్థాయిలో పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిల్లలారా, మీ తల్లిదండ్రుల్ని విసిగించకండి, వారిని క్షోభ పెట్టకండి, చాలా శాపం వస్తుంది. తల్లిదండ్రులను విసిగించినప్పుడు చాలా శోధనకు గురవుతాం. కనపడని దేవుడికి దండం పెట్టడం కాదు, కనపడేటువంటి కుటుంబ సభ్యుల పట్ల విధేయత కలిగి ఉండటం ఎప్పుడు వస్తుందంటే, దైవమును నువ్వు ప్రేమించినప్పుడు ఇక్కడ ప్రాక్టికల్ అనేది వస్తుంది. అప్పుడే దేవుని కృప మహిమ నీ మీద వస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
తల్లిదండ్రుల మీద దయలేని చెప్పండి. తల్లిదండ్రుల మీద నేను ఎందుకు వదిలేశాను, మిగిలింది మీరు కంప్లీట్ చేస్తారని. అంటే మీకు దయలేదా, నేను అన్ఫిట్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అనుకుంటున్నారా? చెప్పండి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు పుట్టనేమి వారు గిట్టనేమి. నేను ఈ పద్యాన్ని కొంచెం ఎందుకు మార్చానంటే అందులో మగోడు పేరే వస్తుంది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అన్నాడు, పుత్రురాలు అనలేదు. అంటే మీరు అందరూ సేవ్ అయిపోయారు, మహిళా సంఘం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకనే పుత్రులు అంటున్నాను నేను. ఓకే, మీరు మీ తల్లిదండ్రులకి గౌరవించటం కనుక నేర్చుకుంటే నీవు దేవునిని గౌరవించటం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఏరే చెప్పాలని కాదు, పరమ తండ్రి ఈరోజు మనకిస్తున్న వర్తమానం. వారు విసిగించారు. ఎవరిని విసిగించారు వారు? ఫస్ట్ దేవుణ్ణి విసిగించడం అంటే అక్కడున్న కాపరిని. ఏ కాపరి? మోషే గారు. మోషే మిస్ అవుతే ఎవరి మీద పడిపోయేది? యెహోషువ మీద పడిపోయేది. యెహోషువ కూడా ఎప్పుడైనా ఏదైనా పక్కకి వెళ్ళి దాక్కుంటే కాలేబు మీద పడిపోతుండేది. ఒక టీం ఉండేది, వాళ్ళందరినీ కూడా పేకాడేస్తూ ఉండేవారు. వీళ్ళందరూ కలిసి ఎప్పుడు మోషే వస్తాడు అంటే మోషే పైకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ కొండ మీద మళ్ళీ శక్తిని నింపుకొని మళ్ళీ ప్రజల మీదకు వచ్చి దేవుని కార్యాలు చూపిస్తూ ఉండేవాడు. అప్పుడు మళ్ళీ ప్రజలు నెమ్మది అవుతూ ఉండేవారు. మనము విసిగించొద్దు ఎవరిని కూడా. ఏంటి చెప్పాలి? పెళ్ళైన వాళ్ళరా, మీ భర్తలను విసిగించకండి. భర్తలారా, మీ భార్యలను విసిగించకండి. ఏం చేయాలంటే దేవుని వాక్యము, దేవుని ప్రేమను స్మరిస్తూ ఉన్నప్పుడు నీ భార్యతో ఎలా ఉండాలో, నీ భర్తతో ఎలా ఉండాలో, నీ తల్లితో ఎలా ఉండాలో, నీ అన్నతో, చెల్లితో, అక్కతో, అందరితో ఎలా ఉండాలో ఆత్మ నీకు జ్ఞానమును కలగజేస్తుంది. దేవుడే నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గొడవలు ఆడుకోకండి. అక్క చెల్లెల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, సమాధానము. మనం ఎంతో కాలం బ్రతుకుతాం, ఎంతో కాలం జీవిస్తామని అనుకుంటాం. ఉన్న కాలము అందరితో సమాధానంగా బ్రతుకుతాం, అందరితో కూర్చుని భోజనం చేయటం, ఐక్యత, దేవుని ప్రేమను కలిగి ఇలా జీవించుకుంటూ వెళ్ళిపోతే మనం ఎంతకాలం జీవిస్తాం? ఏ మనిషి అయినా 70-80 సంవత్సరాలు. కానీ నిత్యము జీవించే ఆ నిత్య జీవితం, ఇటర్నల్ లైఫ్కి కొరకు మనము ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. తర్వాత 52వ వచనంలో, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. ఆమేన్. గొర్రెలను నడిపించినట్టు. గొర్రెకి వినయం, విధేయత, లోబడటం, తల వంచి నడుచుకుంటూ వెళ్తుంది. గొర్రె కాపరి అడుగుజాడలు చూచుకుంటూ వెళ్ళిపోతుంది. మేక మాత్రం అందరితో నడుస్తుంది, కానీ దానికి వచ్చిన గెడ్డం ఉంటుంది ఇలాగా. ఎవరేం చెప్పుకుంటున్నారా? ఎప్పుడు తన తల పైకెత్తే నడుస్తుంది. హల్లెలూయా. దేవుడు వాక్యములో దైవజనుడు ఆత్మ ద్వారా రాసిన మాట ఏంటంటే, గొర్రెలుగా విభాగింపబడిన వారు ఎవరనగా, మేకలుగా ఉన్నవారు ఎవరనగా అని చెప్పి గొర్రెలుగా ఉన్నవారు పరిశుద్ధులందరినీ గొర్రెలతో పోల్చాడు. పరిశుద్ధత లేని వారిని మేకలతో పోల్చాడు. గొర్రెలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. తర్వాత ఏమన్నాడు అక్కడ? ఈ పక్కన మేకలను చూసి ఆ మేకలతో అన్నాడు, మీ కొరకు సిద్ధపరిచిన నన్ను విడిచి అపవాదికి అపవాదికి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
అగ్ని ఆరదు, పురుగు చావదు. చచ్చిపోవాలన్నా చావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పునా రగులు చుండెను. చాలా భయంకరమైన పరిస్థితి. అందుకనే మనము యేసుని అంగీకరించినప్పుడు గొర్రెల వలె స్వభావం ఏంటంటే ఆయనను పోలి నడుచుకుంటాము. ఆమేన్. మరి వారి గురించి ఆసాపు మాట్లాడుతున్న మాట, గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయి ఒకడు నడిపించినట్లుగా నడిపించాడు. అలాగ చేసుకుంటూ దేవుడు వారికి అద్భుతమైన సురక్షితమైన స్థలానికి నడిపించాడు. అయినా దేవుని శోధిస్తూ ఉన్నారు. ఈ అధ్యాయంలో ఈ మాటల వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే, మనము ఎన్ని చేసినా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తుంటాడు, మనము మర్చిపోతూ ఉంటాము. మరొక మాట చూడండి, ఎంత పెద్ద మాట అన్నాడంటే 50 చదవండి, 55 వచ్చిన దగ్గర నుంచి. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టాను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపచేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు చూడండి, 57 వచ్చిన తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఏ విషయములైనా వెనక్కి తిరిగే స్వభావం మనకు రాకూడదు. కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఇంత దేవుణ్ణి నమ్ముకున్నాను, నా జీవితంలో ఇలాగెందుకు జరిగింది అని సడన్గా దేవునిని విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలీలైతే దేవుని కార్యాలు చూచారు, అనుభవించారు. వారికి ఇంకా కష్టం వచ్చినప్పుడు దేవునిని విసిగించి శోధించి వెనుకకు తిరిగినప్పుడు ఏమవుతామంటే ద్రోహులుగా మారిపోతాం. నీ విశ్వాస జీవితంలో, నా విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో చావైనా బ్రతుకైనా ఆయన కొరకే అన్నట్టు మనం ముందుకెళ్ళాలి. అది విశ్వాస స్థితి. ఆమేన్. నిజమైనటువంటి కుమారుడు దేవుని మీద ఆనుకుని జీవిస్తారు. ప్రియులరా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, శోధకుడు మిమ్మల్ని శోధించినా వెనక్కి తిరిగే అనుభవంలోకి మీరు వెళ్ళరాదు. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ రావాల్సి వస్తుంది, కానీ చాలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. పరిస్థితులు, కార్యాలు జరిగినా జరగకపోయినా ఆయన దేవుడు, నువ్వు ఆయన బిడ్డవి, ఆయనను మనం వెంబడించాలి. అద్భుతాల గురించి ఆకర్షించబడటం కాదు, అద్భుతాలలోనే మనం ఉండిపోవటం కాదు, అద్భుతాలు చేసే దేవునిని కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా అద్భుతాలు ఒకసారి జరుగుతాయి, ఒకసారి జరగవు. దేవుని కార్యాలు ఎలా జరుగుతాయంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారు అగ్నిగుణంలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఓకే, అర్థమవుతుందా మీ అందరికీ? ఏం చేశాడు దేవుడు? అద్భుతం చేశాడు. మరి అంత గొప్ప విశ్వాస వీరుల్ని దేవుడు అగ్నిగుణంలోనే కాపాడాడు. మనం అదే చూస్తాం. మరి దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు దేవుడు దానియేలుని సింహాల బోన్లో కూడా కాపాడాడు. మనం అదే చూస్తాం. కానీ దేవుని కొరకు మొహమాటం లేకుండా ప్రకటన చేసినటువంటి స్టెఫన్ విషయంలో రాళ్ళిచ్చి కొట్టినప్పుడు దేవుడు అలా చూస్తూనే ఉన్నాడు. రాళ్ళిచ్చి కొట్టి చంపేశారు స్టెఫన్ని. పరిశుద్ధ యోహాన్ని భయంకరమైనటువంటి బాధలు పెట్టారు, మరుగుచున్న నూనెలో పెట్టి కాల్చి పడేశారు, అయినా కాలలేదు. బర్తలోమై, ఆంద్రేయ, పేతురు తోళ్ళు ఒలిసేరు చాలా చోట్ల దైవజనుల్ని. అప్పుడు దేవుడు కాపాడలేదేంటి అని అనుకుంటాం. కొన్ని సమయాల్లో అద్భుతాలు జరుగుతాయి, కొన్ని సమయాల్లో అద్భుతాలు జరగవు. జరిగినా జరగకపోయినా అద్భుతాలు విశ్వాసిగా ఉండొద్దు. నీవు యేసు బిడ్డగా స్వీకరించబడాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అద్భుతాలు ఎప్పుడైనా చేస్తాడు ఆయన. ఒకవేళ ఇన్ కేస్ నిన్ను పరీక్ష చేసిన
చేయాలనుకున్నప్పుడు, అద్భుతం నీ పట్ల జరిగినప్పుడు కూడా నువ్వు దేవుని ప్రేమను రుచి చూసుకుంటూ ముందుకు పోవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంగమా, మీరందరూ విశ్వాసములో బలముగా ఉండాలి. ఆమేన్. ఏం జరిగినా, ఏం జరగకపోయినా ఆయన ఏంటో నువ్వు తెలుసుకున్నావు కనుక ఆయనను మనం విడిచిపెట్టరాదు. ఆయన నమ్ముకోవటం ఎందుకంటే పరలోక రాజ్యం ఇస్తాడని నమ్మాలి ఆయన్ని. ఆమేన్. బ్రతికున్నంతకాలం అద్భుతాలు చేస్తాడు, చేయకుండా ఉండడు, అనాథగా విడివాడు, తలగానే పెడతాడు కానీ తోకగా చేయడు. అయినా ఎప్పుడైనా నిన్ను పరీక్ష చేస్తే ఆ పరీక్షలో కూడా నువ్వు విశ్వాసముతో నిలబడాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కష్టాలు వస్తే తొలగిపోతాం అన్నవారు హల్లెలూయా చెప్పండి. మగపిల్లోడు పుడతాడు, ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఏం చేస్తావు? ఏమో దేవుడు ఏమీ చేయలేదు, ఇచ్చాడు కానీ ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్ల పుట్టిందని దానికి షెడ్డి వేస్తుంది కానీ పైదైదు. ఒక గుడ్డల కప్పి పాలు తాగు, వచ్చేవు, మరి ఏం చేస్తాం? తాగు. అసలు సరిగ్గా చూడబుద్ధి కాదు. కొన్ని సమయాలు కొంతమంది ఆడపిల్లని చాలా చిన్న చూపు చూస్తుంటారు. అదే మగోడైతే ఇంకో 4 గుడ్లు ఆడి మీద పాడేసి ఆడికి చెమట పట్టకపోయినా తుడిచేస్తూ ఉంటారు కొంతమంది. అనుకున్నది జరగలేదు, లేదా మార్కులు తక్కువ వచ్చినాయి, దేవుడు నాకు హెల్ప్ చేయలేదు. ప్రియులరా, దేవుడు చేయలేదని అనుకుంటావు కానీ నీవు దేవుని ఎడల ఎంత కరెక్ట్గా ఉన్నావని ఆలోచిస్తావు ఎప్పుడైనా? ఇది దేవుడు చేయలేదు, అది దేవుడు ఇవ్వలేదు, నేను అనుకున్నాను ఈ స్థలం మాకు అవ్వలేదు, ఆ వస్తువు నాకు దొరకలేదు, నువ్వేంటి బోడి అనుకుంటానికి. ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావు లేదో చెక్ చేసుకున్నాక మాట్లాడాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా. మరి వారు గొర్రెల వలె దేవుని నడిపింపులో ముందుకు కొనసాగి ఉన్నారు. అక్కడ ఎందుకు అన్నాడంటే, గొర్రెలకు కాపరి పెద్ద దుడ్డు కర్రతో నడుస్తాడు, అలాగనే నేను మీకు కాపరిగా ఉన్నాను, వారిలాగా మీరు సనగవద్దు, వెనక్కి తిరగవద్దు, విశ్వాసములో బలముగా ఉండండి. ఆమేన్. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి, ప్రభువా, గొప్ప దేవుడా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం. పర్వతములలో నుండి, కొండలలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారును, పాలు ప్రవహించును. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఎవరి వైపు చూచి ఏమీ జరగదనుకున్నావో అక్కడ నుండి పాల వంటి సాక్ష్యం రాబోతా ఉంది. నీ బిడ్డ ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డ ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వబోతుంది. నీ బిడ్డ అనాది కాదు. దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు నీ ఇంటిని ఎన్నుకున్నాడు. నీ ఇంటిలో పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవుడు బలమైన క్రొత్త ద్రాక్షారసము పారుతుంది. నూతన సమాధానము, నూతన ఐక్యత పరిశుద్ధాత్ముడు ఇవ్వబోతున్నాడు. మరలా నీ ఇంటిని కట్టి ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు. అందరూ నమస్కరించండి. ప్రభువా, నేను నిన్ను విసిగించను బాబు. ఇశ్రాయేలు విసిగించి నాశనము తెచ్చుకున్నాను. ఇక నిన్ను విసిగించేలా చేయడైనా నీ మీద జాలి చూపిస్తున్నాడు ఆయన. సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట, పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసం. ఈడు మారతాడా? ఇది మారుతుందా? ఎంత భయంకరమైన వ్యక్తి అని అనుకున్నావు, ఆ వ్యక్తిలో నుండి ద్రాక్షారసము పారును. ఐక్యత, సమాధానముగా దేవుడు మారుస్తున్నాడు. నీవు దేవునితో ఐక్యపరచబడుతున్న సమయం వచ్చింది. నీవు నీ ఇంటి వారు రక్షించబడుతున్నావు. నీ గర్భఫలము దీవించబడుతుంది. నీ భూఫలము దీవించబడుతుంది. యోదా నదులన్నిటిలో నీళ్లు పారును.
ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది. నీ చేతి నిండా ధనం ఉంటుంది, నీ చేతి నిండా ఐశ్వర్యం ఉంటుంది. నీ ఇంటిలో, నీ ఆఫీసులో, నీ పిల్లల దగ్గర నీ పేరు మీద ఆస్తి రాబోతా ఉంది. నీ పేరు మీద జీవపు ఊట ఉండబోతా ఉంది. దేవుడు నిన్ను అనాథగా విడువలేదు. దేవుడు నిన్ను అనాథగా విడువలేదు. అందరూ ప్రార్థన చేద్దాం. కల్వరి ప్రేమను తలంచుకుంటూ, కల్వరి ప్రేమను తలంచుకుంటూ, నీ దైవ సహాయం మాకు దయచి, నీ దైవ కృప మాకు కావాలి బాబు. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకుని బలమైన ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నావు. నువ్వు పర్వతములలో నుండి కొత్త ద్రాక్ష రసం వస్తుంది. నీకు ప్రమోషన్ వస్తుంది. నీ చేతికి రావలసిన ధనాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దాసుడిగా మొరపెడుతున్నాను. తాకట్లో ఉన్న వస్తువులు, వాహనాలు గురించి ఏడుస్తున్న వారు ఉన్నారు. భూ కాగితాలకు విడుదల దయచి, రక్షణ లేని వారు రక్షణ భాగ్యము దయచి, గర్భఫలాలు లేని గర్భఫలాలు దయచి, వారు కోరుకున్న బిడ్డలను దయచి, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.